బిర్యానీకి అంత పైసలు పెడతావు, సినిమాలకు అంత పైసలు పెడతావు, బట్టలు కొనుక్కోనికి అంత పైసలు తీసుకోవాలి. ఒక 10,000 12,000 పెడితే మనకు 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. తీసుకుంటే మంచిదే కదా. ఇప్పుడు ఇది చెప్తే కింద కామెంట్ ఏం చేస్తారు తెలుసా మేడం, అంటే నేను ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా అందరు ఏమంటారంటే అందరు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారా అని అంటాడు. ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళని వదిలేని, నీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకోవచ్చు కదా రాబాయ్. అందరి దగ్గర పైసలు లేవంటే నీకెందుకు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇన్సూరెన్స్ తీసుకో. ఎందుకు అంటే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది, రైట్? అండ్ అదొక భరోసా అంతే. నువ్వు ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకోవాలి కానీ 10,000 15,000 కూడా మళ్ళీ నేను ఎప్పుడు పక్కతో ఒకటే చెప్తా మేడం, ఏంటంటే నువ్వు సంవత్సరం మొత్తం తినే బిర్యానీ కౌంట్ చేసినావు అనుకో ఇంకెక్కువవుతుంది, అంతకంటే ఎక్కువైతుంది కదా, 3 times ఎక్కువైతుంది కదా. నీ సినిమాలు ఈ మధ్యలో ఐఫోన్లు చూసారు కదా, ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ ఉంటది కదా. ఆ ఐఫోన్ మొత్తంతో నాకు తెలిసి ఒక 5 years అది వెళ్ళిపోతుంది మంచిగా ప్రశాంతంగా. మీకు మరియు మీ కుటుంబానికి సరిపడే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మేము మీకు అందజేస్తాము. ఇప్పుడే సంప్రదించండి హర్ష వెల్త్ కేర్ సొల్యూషన్స్.